బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సిట్ ఏర్పాటుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సిట్ ఏర్పాటు కోసం ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఐపీఎస్లు రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్ తో పాటు పీహెచ్డీ రామకృష్ణ పేర్లు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఏర్పాట్లు చేయబోయే సిట్ 3 జిల్లాల్లో జరిగిన హింసపై విచారించనుంది. ప్రతి కేసును పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించి అదనపు సెక్షన్లు చేర్చడంపై సిట్ నిర్ణయం తీసుకోనుంది. వేగంగా విచారణ జరిపి 2 రోజుల్లో ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనుంది. సిట్ ఏర్పాటుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సిట్ ఏర్పాటు కోసం ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఐపీఎస్లు రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్ తో పాటు పీహెచ్డీ రామకృష్ణ పేర్లు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఏర్పాటు చేయబోయే సిట్ 3 జిల్లాల్లో జరిగిన హింసపై విచారించనుంది. ప్రతి కేసును పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించి అదనపు సెక్షన్లను చేర్చడంపై సిట్ నిర్ణయం తీసుకోనుంది. వేగంగా విచారణ జరిపి 2 రోజుల్లో ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తర్వాత 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం, తీవ్రంగా గాయపరచుకోవటం లాంటి ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీని మీద సిట్ దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో సిట్ ఏర్పాటుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు చేస్తా ఉన్నారు. సిట్ ఏర్పాటు కోసం ముగ్గురు అధికారుల పేర్లు పరిశీలిస్తా ఉన్నారు. వారిలో ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్ తో పాటు వినీత్ బ్రిజ్లాల్, పీహెచ్డీ రామకృష్ణ పేర్లు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ సిట్ ఈ మొత్తం 3 జిల్లాల పరిధిలో, అటు మాచర్ల, అనంతపురం, చిత్తూరు, ఈ 3 జిల్లాల పరిధిలో పోలింగ్ పూర్తయిన తర్వాత జరిగినటువంటి ఘర్షణలు, ఉద్రిక్తతల మీద పోలీసులు అనుసరించినటువంటి వైఖరి, అసలు ఎవరు ఈ ఘటనకు కారణం అన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉంది. అదే క్రమంలో ఇప్పటి వరకు ఆ 3 జిల్లాల్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తును ఈ సిట్ బృందం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.